ఇక డీటెయిల్స్ చూస్తే మంచి కంటి చూపు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని రోడ్డుపై బాధ్యతగా వెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 300 మంది ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నిష్ణాతులైన రిమ్స్ వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించి అవసరమైన డ్రైవర్లకు కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. డిఫెన్సివ్ డ్రైవింగ్తో ప్రమాదాలను అరికట్టవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్క ఆటో యజమాని అభయ మై టాక్సీ ఇన్ సేఫ్ అనే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ఇది ₹1,00,000 ప్రమాద బీమా కల్పిస్తుందని తెలిపారు. ఆటోల్లో, టాక్సీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, నిషేధిత పదార్థాలను, వస్తువులను వాటిని రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయాలని తెలిపారు. సంవత్సరంలో మరి కార్యక్రమం వచ్చిన ఆటోలో మన ఎస్పీ ఆధ్వర్యంలో డైలీ రోడ్ ఇప్పుడు అన్ని ఆల్ ఇంటలెక్చువల్స్ అని ఆల్ జిల్లా అధికారులతో చాలా మందికి లర్నింగ్ లైసెన్స్ డ్రైవ్ చాలా మంది ఆటోస్ వాళ్ళు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ కొట్టడం ఈ ప్రోగ్రామ్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే, మన స్టేట్ లో మన డీజీ సార్, మన ఆంధ్రప్రదేశ్ డీజీ సార్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్. అరైవ్ అలైవ్ అంటే ఏంటి అంటే, మీరు ఎక్కడైనా బండిలో పోతే రిటర్న్ మీరు ప్రాణంతో సహా రిటర్న్ రావాలి. మీరు రిటర్న్ రావాలి ప్రాణంతో సహా. మరియు ఎవరికి యాక్సిడెంట్ కాకుండా ఉండాలి, వేరే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ లో చచ్చిపోకూడదు. ఆ ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. దీనిలో మేజర్ కన్సెప్ట్ ఏంటి అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్. ఇప్పుడు డ్రైవింగ్ అంటే ఎట్లా చేయాలి అంటే, మనకి ఏం కాకుండా డ్రైవ్ చేయాలి, సో దట్ ఏం యాక్సిడెంట్ కాకుండా డ్రైవ్ చేయాలి. ఇప్పుడు ముందు ఒక లారీ పోతుంది, వెనక లారీ కూడా చాలా ఫాస్ట్ గా పోతుంది, సేమ్ స్పీడ్ ఫాలో చేస్తారు, ఏం గ్యాప్ పెట్టుకోరు. ఆ ముందు ఆల్ ఆఫ్ సడన్ ఏమైనా అది కావు వచ్చిందా, ముళ్ళు వచ్చింది, సడన్ గా బ్రేక్ పెడతారు, వెనక ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ కాదు. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే, మంచి స్పేస్ మెయింటైన్ చేయాలి. ఒక హైవేలో జరిగింది అంటే అప్పుడు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి. మేబీ అవగాహన లేదు, చైతన్యం లేదు, లేకపోతే వాళ్ళు వేరే రీజన్స్ వల్ల వాళ్ళు పోరు. సో దీనికి కూడా మనం అదే ఏం ఆలోచించామంటే, ఇది ఒక మీ అందరికీ హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తే, ఇట్లా ఐ చెకప్ ఏర్పాటు చేస్తే, ఎవరైనా ఏమైనా నంబర్ వస్తే, కళ్ళు నంబర్ వస్తే, ఆల్రెడీ ఇక్కడ కాకతీయ హాస్పిటల్ మీకు 50 ఇస్తారు. మిగిలిన కూడా ఏమైనా మిగిలైతే అది నేను వేరే వాళ్ళతో మాట్లాడి అందరికి నేను ఇప్పిస్తాను. అంటే అందరికి కాకతీయ వాళ్ళు ఇస్తున్నారంటే మిగిలిన ఎంత 100, 150 ఇంకా ఎన్ని కావాలంటే అది నేను మీ నంబర్ తీసుకొని 1, 2, 3, 4 days లో అది కూడా అన్ని ఏర్పాటు చేసి మీకు ఇక్కడే లోకల్ సిఐ నుంచి ఇప్పిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఐచర్ బస్సెస్ వాడుతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ ఆటోస్, మీ ఐచర్ బస్సెస్, మీ లారీస్ క్రిమినల్స్ కి ఇవ్వకండి. ఆల్రెడీ ఇప్పుడు కేఆర్కే కాలేజీ నుంచి వాళ్ళు స్క్రాప్ షాప్ మెటీరియల్ తీసుకు ఈ ప్రోగ్రామ్. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీత